కొంతమంది ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, అబ్బా వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో, వీళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో అంటూ మదన పడుతూ ఉంటారు. ఇలా మదన పడుతున్నటువంటి వాళ్ళను ఉద్దేశించి నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. మనిషికి పొరపచ్చాలు వస్తూనే ఉంటాయి. అపార్థాలు సహజంగానే జరుగుతూ ఉంటాయి. ఒక వ్యక్తి ఒకలా మాట్లాడితే ఇంకొక వ్యక్తి ఇంకొకలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాడు. మనం ఒక ఉద్దేశంతో చెప్తే ఇతరులకు ఇంకో ఉద్దేశంతో అర్థమవుతూ ఉంటుంది. ఇలా రకరకాలుగా వ్యక్తికి మధ్య వ్యత్యాసాలు, తారతమ్యాలు అనేవి ఏర్పడుతూనే ఉంటాయి. అయితే ఆ వ్యత్యాసాలని ఎంతవరకు భరించాలి, ఆ తారతమ్యాలని ఎంతవరకు అర్థం చేసుకోవాలి, ఎక్కడి వరకు వదిలేయాలి అనేటువంటి విషయంలో అవగాహన లేకపోతే మాత్రం కష్టపడుతూ వేదనకి గురి అవుతూ మానసిక సంఘర్షణని మోసేది మనమే అవుతాము. పొరపచ్చాలు వచ్చినంత మాత్రాన ఇక దాని గురించే ఆలోచిస్తూ ఉండటం దేనికి? వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారో, వాళ్ళు తీసుకెళ్ళి ఎవరికి చెప్పారో, వాళ్ళేమనుకుంటున్నారో, నా గురించి వీళ్ళు ఏం చర్చించుకుంటూ ఉన్నారో, అయ్యో నన్ను తక్కువగా అంచనా వేసుకున్నారో ఏమో, నా గురించి నలుగురికి చెప్పుతూ ఉన్నారో ఏమో, నా విలువ తగ్గిపోతుందో ఏమో అనుకుంటూ ఇలా ఆలోచన వెంట ఆలోచన చేస్తూనే ఉంటారు. నిరంతరం ఆలోచించి అలసటకి గురి అవుతూ ఉంటారు. ఆ అలసటలో నుంచి ఒత్తిడి వస్తుంది. ఆ ఒత్తిడిలో నుంచి ఇతరులతో మళ్ళీ దురుసుగా ప్రవర్తించడం లాంటిది గురవుతుంది. మళ్ళీ అక్కడ వాళ్ళు నన్ను తక్కువగా అంచనా వేశారు, వాళ్ళు ఇలా చూశారు, వాళ్ళు అలా చేశారు అంటూ మళ్ళీ మానసిక అశాంతిని కొని తెచ్చుకోవటం జరుగుతుంది. ఇలా జరగకుండా ఉండాలి అంటే ఒకే ఒక్క పరిష్కారం ఉంది. అది ఏంటి అంటే, మన గురించి ఈ సమాజంలో ఎవ్వరికి పట్టించుకునేటువంటి అవసరం లేదండి. ఎవ్వరి జీవిత సమస్యలు వాళ్ళకుంటాయి, ఎవ్వరి అనారోగ్య సమస్యలు వాళ్ళకుంటాయి, ఆర్థిక సమస్యలు వాళ్ళకుంటాయి. మన గురించే పదే చర్చించుకుంటూ మన విషయాలే తీసుకెళ్ళి ఇంకొకరికి చెప్పుకుంటూ కూర్చుంటారు అని చెప్పి మనం అనుకుంటూ బాధపడటం సరైనటువంటి విషయం కాదు. ఒకవేళ కొంతమంది చెప్పుడు మాటలు వినేవాళ్ళు, చాడీలు చెప్పేవాళ్ళు, కొంతమంది అతిహీనమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారే అనుకుందాము. ఒకవేళ వాళ్ళు వెళ్ళి ఇతరులతో తప్పుడుగా చెప్పినంత మాత్రాన నువ్వు తప్పుడు మనిషివి ఎలా అవుతావో చెప్పు. అది వాళ్ళ దృష్టికోణంలో వాళ్ళు తప్పుడుగా చూశారు కాబట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చేసినంత మాత్రం చేత నువ్వు తప్పుడు మనిషివి ఎలా అవుతావు? నువ్వు అంగీకరించినంత వరకు నువ్వు తప్పు మనిషివి ఎప్పటికీ కావు. నిజం నిలకడగా తెలుస్తుంది. అంతే తప్ప వాళ్ళు అనుకున్నారు, వీళ్ళు అనుకున్నారు అని చెప్పి బాధపడుతూ కూర్చోకు. వాళ్ళు అనుకుంటే ఏమైనా నష్టమా? వాళ్ళ జీవితంలో తప్పులు లేవా? వాళ్ళకు లేవా? గురిగింద గింజల్లాగా వాళ్ళ కింద కూడా నలుపులు ఉంటాయి అనేటువంటి విషయం వాళ్ళకి తెలీదా? వాళ్ళ గురించి మనం విజ్ఞతతో మాట్లాడకుండా వదిలేస్తున్నాము. కానీ వాళ్ళు మన గురించి మూర్ఖత్వపు స్వభావంతో శకుని వారసులాగా ప్రచారాలు చేస్తూ ఉంటారు. అయినంత మాత్రాన మనం చెడ్డవాళ్ళం అయిపోతామా? మన ఉన్నత వ్యక్తిత్వం ఎక్కడికి వెళ్తుంది చెప్పు? మన ప్రవర్తన విధానం ఏంటో వాళ్ళకి అర్థం అవ్వదా? మనం ఎలా ఉంటున్నామో కొంతకాలం తర్వాత అసలు విషయం బహిర్గతం అవుతుంది కదా. ఒకవేళ చెప్పారే అనుకోండి, అవతల వాళ్ళు నమ్మారే అనుకోండి, అయితే మాత్రం ఏమవుతుంది? అది మాట వచ్చి మనల్ని కొడుతుందా? దెబ్బ వచ్చి మనకి తగులుతుందా? ఏమీ జరగదు. 4 కాకపోతే 40 చెప్పుకోమనండి, కొని వదిలేయండి తప్ప దాన్ని మనసుకు తీసుకొని బాధపడుతూ అశాంతికి గురి అయితే మాత్రం అనారోగ్య పరిస్థితులతో, నిద్రలేనటువంటి రాత్రులతో, ఎవరితో సఖ్యతగా ఉండలేక, సరైనటువంటి ఆహారాన్ని స్వీకరించలేక అస్తవ్యస్తమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించాల్సి వస్తుంది. మనకది అవసరం అంటారా? ఎవరో ఎక్కడో ఏదో మాట్లాడితే అది దాన్ని మనసుకు తీసుకొని బాధపడటం కరెక్టా? కుక్కలేవో మొరుగుతున్నాయి అని చెప్పి ఏనుగు పట్టించుకోనట్టుగా మీరు ఏవి పట్టించుకోకుండా శాంతంగా, ప్రశాంతంగా, ఆరోగ్యంగా, మరింతగా నిద్రపోతూ మీదైనటువంటి శైలిలో సరికొత్త వ్యక్తిత్వంతో ముందుకు సాగటం సరైందా? ఒక్కసారి ఆలోచించండి. ఇందుకు సంబంధించి ఒక కథని ఉదాహరణగా చెప్తాను మీకు. ఒక అద్దాల మేడ ఉందట. అద్దాల మేడలోకి ఒక కుక్క పరిగెత్తుతూ ఆ మేడలోకి వెళ్ళిపోతూ ఎటు చూసినా అద్దాలే అనమాట. ఇప్పుడు మనం కనుక అందులోకి వెళ్తే అన్ని అద్దాలే కనిపిస్తే చాలా మంది ఉన్నట్టుగా కనిపిస్తాం కదా. అట్లాగే ఒక అద్దాల గది ఉందట. ఆ అద్దాల గదిలోకి ఒక కుక్క వేరే కుక్కలు తరుముతూ ఉంటే పరిగెడుతూ భయపడి ఆ అద్దాల గదిలోకి దూరిందట. ఇంకా అద్దాల గదిలో ఎవ్వరూ లేరు, ఈ కుక్క ఒక్కటి మాత్రమే ఉంది. ఆ వెనక తరుముతూ వచ్చినటువంటి కుక్కలు ఈ కుక్క దారి దొరకక ఎటో వెళ్ళిపోయాయి. అవి ఈ ఒక్కతే కుక్క లోపలికి అద్దాల గదిలోకి చేరుకుంది. ఎటువైపు చూసినా చాలా కుక్కలు కనిపిస్తూ ఉన్నాయి దానికి. అరే, నన్ను అంతమంది కుక్కలు తరుముతున్నారని భయపడుతూ నేను వచ్చి ఇక్కడ దాక్కోవాలనుకున్నానే, ఇక్కడ చూస్తే ఎన్ని కుక్కలు ఉన్నాయి అని చెప్పి బాధపడుతూ ఆ కుక్కల పైన మొరుగుతూ ఉందట, అరుస్తూ ఉందట, రక్కుతూ ఉందట. పైకి ఎగరటాలు, కిందికి దూకటాలు, కింద పడుకొని బొర్లటాలు, మళ్ళీ వెళ్ళి ఫోర్స్ఫుల్గా నొక్కినట్టుగా దూకటాలు, అరవటాలు, ఇలా అన్నీ ఏవేవో చేస్తూనే ఉంది.
చేస్తూ ఇలాగే చేస్తూ చీకటి పడిపోయింది. ఇంకా తెల్లవారిన తర్వాత వెళ్ళి చూస్తే కుక్క చచ్చి పడి ఉంది. ఇక్కడ చూడండి, తనని ఎవరైనా గాయపరిచారా? అసలు ఆ గదిలో కుక్కలున్నాయా? ఏ కుక్క అయినా దీనిపైన దాడి చేయడానికి ప్రయత్నం చేసిందా? అసలు ఇతర కుక్కలే అక్కడ లేవు. అది ఒక సేఫ్ జోన్లో ఉంది. మిగతా అన్నింటి నుంచి తప్పించుకొని చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంది. కానీ తన నీడనే, తన ప్రతిబింబాన్నే తను చూసుకుంటూ ఇంకెవరో ఉన్నారు అనేటువంటి భ్రమలో ఆ అద్దాలతో రక్కి ఎగిరి దూకి అద్దాలు పగిలి శక్తిని కోల్పోయి మరణించింది. అలాగే మనం కూడా బయట సమాజంలో ఎవరో ఏదో అనుకుంటున్నారు అని చెప్పి బాధపడుతూ అధికంగా ఆలోచిస్తూ మన మనసులో మనమే వేదనని సృష్టించుకుంటాం. ఎవ్వరూ మన గురించి అంతగా ఆలోచించరండి. ఎవరి బిజీలో వాళ్ళే ఉంటారు. ఎవరి హడావుడి వాళ్ళకే ఉంటుంది. ఎవరి సమస్యలు వాళ్ళకే ఉంటాయి. ఎవరో నలుగురో ఐదుగురో పని లేనటువంటి చులకనైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి వాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళు మాత్రం ఇలా చెప్పుడు మాటలు వింటూ చాడీలు చెప్తూ వాళ్ళ జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటారు. తాత్కాలిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు. పొందనివ్వండి. వాళ్ళ ఆనందానికి మన గురించి మాట్లాడేటువంటి అవకాశం ఒక కారణమైనందుకు సంతోషించండి. ఆ తర్వాత నిజాలు బయటపడిన తర్వాత మీ గురించి ఎంత గొప్పగా మాట్లాడుకుంటారో మీరే చెవులారా వింటారు. ఒకవేళ వినలేదే అనుకోండి, తప్పేముంది చెప్పండి, అనుకోనివ్వండి. ఎవరేమనుకుంటారో అనుకోనివ్వండి. మీరేంటో మీకు తెలుసు కదా. వాళ్ళెవరో అనుకుంటారని చెప్పి కుక్క తన ప్రతిబింబాన్ని తానే చూసుకొని భయపడినట్టు వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు అనేటువంటి ఆలోచనతో మీ మనసులో మీరే వేదన చెందుతూ మీకు మీరే నరకాన్ని సృష్టించుకుంటూ మీకు మీరే అనారోగ్యాల బారిన పడుతూ ఉంటారు. అశాంతితో వచ్చేటువంటి అనారోగ్యాలు అంతా ఇంత కాదు. అందుకోసమని సమాజంలో ఎవరో ఏదో అంటున్నారని అవన్నీ మనం అద్దాల మేడలోకి తీసుకొచ్చినట్టు మనం కుక్క కనుక పరిగెత్తుతూ అద్దాల మేడల్లోకి వెళ్ళినట్లు వాళ్ళందరి నుంచి తప్పించుకుంటూ బయటకు వచ్చేసి అంశాన్నంతా మనసులోకి అద్దాల మేడలాగా తీసుకొచ్చుకుంటాము. ఇంకా అందులో ఏవేవో ఆలోచిస్తూ అధికంగా ఆలోచిస్తూ నీరస పడిపోతూ ఉంటాము. నీరస పడిపోవటం అంటే అధికంగా నడవటం, అధికంగా పని చేయటమే కాదండి. అధికంగా ఆలోచించిన, అధికంగా అశాంతికి గురి అయినా నీరస పడిపోతారు. అందుకోసమని ఎవ్వరు ఏమన్నా అనుకోనివ్వండి, మనం చేసేటువంటి పని తప్పుది కానప్పుడు, ధర్మబద్ధంగా జీవిస్తున్నప్పుడు ఎవరు ఏ పని లేక మీ పైన చాడీలు చెప్తూ చెప్పుడు మాటలు వింటూ సమయాన్ని వృధా చేసుకున్నటువంటి వాళ్ళ గురించి మీరెందుకు ఆలోచిస్తారో చెప్పండి. భేషుగ్గా మీరేంటో మీకు తెలుసు కాబట్టి ధైర్యంగా చక్కగా ఆరోగ్యంగా జీవించడానికి ప్రయత్నం చేయండి తప్ప ఇలా అనవసరమైనటువంటి వ్యక్తుల గురించి ఆలోచిస్తూ మీకు మీరే నష్టాన్ని కొని తెచ్చుకోకూడదు. వాళ్ళకి అనవసరంగా మనం గొప్ప స్థాయిని కట్టబెట్టకూడదు. మనం వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాము అంటే వాళ్ళని గొప్పవాళ్ళుగా ఊహించుకుంటున్నామనే అర్థం. ఏదైనా చులకనైనటువంటి పురుగు లాంటి అంశం మనల్ని బాధ పెట్టగలుగుతుందా? చీపురుతో ఇలా చిదిమేస్తాం. అలా చులకనైనటువంటి చాలా తక్కువైనటువంటి చీడ పురుగులు లాంటి వ్యక్తులుగా మన మనసులో నుండి వీళ్ళని పక్కకి తోసేద్దాం. మనం చెయ్యాలనుకున్నటువంటి పనిని మాత్రమే ధైర్యంగా చేస్తూ ఆరోగ్యవంతంగా, మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటూ మనదైనటువంటి శైలిలో జీవితాన్ని ముందుకు సాగిద్దాం తప్ప మనకు మనమే హాని చేసుకుంటూ లేనిపోనటువంటి భయాలతో ఎవరేమనుకుంటున్నారు అనేటువంటి విపరీతపు ఆలోచనలతో శక్తిహీనం కాకుండా తేజోవంతమైనటువంటి జీవితాన్ని, చైతన్యవంతమైనటువంటి ఆలోచనల్ని కొనసాగిస్తూ అందరికన్నా భిన్నమైనటువంటి వ్యక్తిగా, అందరికీ ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా మీరు ముందుండాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.